వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, న్యూ ఎడిషన్ అండ్ కరెంట్ అథమెటిక్ క్లాసెస్ అని చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 80 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 81 నుండి చూడండి. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఏ వీకెండ్ ట్రిప్ decides to spend not more than a total of 8 hours driving. By leaving earlier in the morning, they can average 40 miles per hour and 40 miles per hour on the way to their destination. Due to the heavy Sunday traffic, they average only 30 miles per hour on the return trip. What is the farthest distance from home they can plan to go అని ఇచ్చాడండి. ఒక కుటుంబం వారాంతపు యాత్రను ప్లాన్ చేసుకుందనమాట. అంటే వీకెండ్ అయితే మొత్తం 8 గంటలు మించి డ్రైవింగ్ చేయకూడదని నిర్ణయించుకుంటుంది లేదా నిర్ణయించుకున్నారు, ప్రాబ్లం లేదు. ఉదయాన్నే బయలుదేరడం ద్వారా వారు తమ గమ్యస్థానానికి వెళ్లే మార్గంలో సగటున గంటకు 40 మైళ్ళతో ప్రయాణించవచ్చండి. ఆదివారం భారీ ట్రాఫిక్ కారణంగా లేదా భారీ ఆదివారం అని ఇచ్చాడు. ఆదివారం భారీ ట్రాఫిక్ కారణంగా వారు తిరుగు ప్రయాణంలో సగటున గంటకు 30 మైళ్ళు మాత్రమే వెళ్ళగలరండి. వారు వెళ్ళడానికి ప్లాన్ చేయగల ప్రదేశం ఇంటి నుండి ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నాడండి. ఇంటి నుంచి ఎంత దూరంలో ఉంది అంటే డి కావాలండి. మనకి ప్రయాణ వేగాలు అనేవి ఇవ్వడం జరిగిందండి. ప్రయాణ వేగాలు 40 కిలోమీటర్ల పర్ అవర్ లేదా 40 మైళ్ళు పర్ అవర్, మరి ఇక్కడ గంటకు 30 మైళ్ళు పర్ అవర్ అని ఇచ్చాడండి. దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చండి. యావరేజ్ ఫామ్ లో ఉపయోగించి చేయొచ్చండి. ఇక్కడ 8 గంటలు ఇవ్వడం జరిగింది కాబట్టి యావరేజ్ అంటే మొత్తం దూరం మొత్తం కాలం అలా ట్రై చేయొచ్చండి. లేదా ఇక్కడ మనకి కాలం అనేది విడివిడిగా తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే దీనికి యావరేజ్ ఫామ్ లో ఉపయోగించేద్దామండి. 2 ఇంటూ v1 v2 బై v1 ప్లస్ v2 అనే ఫామ్ లో ఉపయోగించినట్లయితే ఏమవుతుందండి, 2 ఇంటూ 40 ఇంటూ 30 అండి బై 70 అవుతుంది అనమాట. 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి 2 4 8 8 3 24 కాబట్టి 240/7 అవుతుందండి. 240/7 ఇదేంటంటే యావరేజ్ స్పీడ్ అండి. ఏదండి, మైల్ పర్ అవర్ అనమాట. మైల్ పర్ అవర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మొత్తం 8 గంటలకు మించి డ్రైవ్ చేయకూడదండి ఇక్కడ. అంటే 8 గంటలకు మించి డ్రైవ్ చేయకూడదంటే మనము ఇక్కడ యావరేజ్ స్పీడ్ కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ యావరేజ్ గా 4 గంటలు ఒకవైపు జర్నీ, 4 గంటలు ఒకవైపు జర్నీ అని లెక్కేసుకోవచ్చు. లేదా 8 గంటలు తీసుకోవడం తప్పేం లేదు. అందులో సగం దూరం. ఇప్పుడు చూడండి 8 గంటలు ప్రయాణించినట్లయితే అండి, చూడండి ఇంటి నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చు, ప్రదేశం నుంచి ఇంటికి రావచ్చు అండి. ఇంటి నుంచి ప్రదేశానికి డి డిస్టెన్స్ అనుకున్నట్లయితే అప్పుడు ఏం ట్రావెల్ చేసినట్టు 2D అవుతుంది అనమాట. 2D ఈజ్ ఈక్వల్ టు మనకి డి కావాలి, డిస్టెన్స్ కావాలనుకుంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి ఇక్కడ స్పీడ్ వచ్చిందండి, యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 240/7 వచ్చింది. ఇంటూ టైం చూసుకున్నట్లయితే 8 అవర్స్ అండి. ఇంటూ 8 తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి 2 తో 2 1 2 4 అండి. డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దంటే 240 ఇంటూ 4 అంటే ఏమవుద్దండి 0, 4 4 16 1, 4 2 8 9 అండి. 960/7 అవుతుందండి. 7 తో డివిజన్ చేసండి. 7 1 7 అండి. ఇంకా 26 ఉంటుందండి. 7 3 27 అండి. 50 ఉంటుందండి. 7 49 అండి. పాయింట్ పెట్టుకోవచ్చు అండి. 157 అండ్ 1/7 మైల్స్ వస్తుందండి. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 137 అండ్ 1/7. ఇక్కడ ఆప్షన్ లో చూడండి 120 మైల్స్ ఆర్ లెస్ అన్నట, అంటే తక్కువ ఉన్నాడు. 120 కంటే తక్కువ ఉన్నాడు, కానీ ఎక్కువ వచ్చిందండి ఇక్కడ. బిట్వీన్ 120 అండ్ 140 కాబట్టి ఇది మధ్యలో ఉందండి, సరిపోయింది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. మిగిలినవన్నీ కూడా తప్పు అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. యావరేజ్ మనం ఏంటంటే స్పీడ్ అయితే వెళ్ళేటప్పుడు 40 కిలోమీటర్లు లేదా 40 మైళ్ళ వేగంతో వెళ్ళాడండి గంటకు. మరి వచ్చేటప్పుడు అయితే గంటకు 30 మైళ్ళ వేగంతో వచ్చాడండి. కానీ మనం ఏంటంటే యావరేజ్ స్పీడ్ కనుక్కోనమాట. యావరేజ్ గా అంటే రెండు కలిపి యావరేజ్ గా చూసుకున్నట్లయితే 240/7 మైల్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు అనమాట. అలాంటి 8 గంటలు జర్నీ చేసినట్లయితే ప్రయాణం అనేది వెళ్ళి రావడానికి అవుతుందండి. అంటే
ఇంటి నుంచి ఆ ప్రదేశం అంటే టూర్‌కి వెళ్తున్నాడు కదండీ! ఆ యాత్ర గల ప్రదేశానికి వెళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడండి. అంటే వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ అనుకుంటే వచ్చేటప్పుడు కూడా డిస్టెన్స్ కాబట్టి 2 తీసుకున్నామనమాట ఇది. 2 తీసుకున్నాము. 2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి మన డిస్టెన్స్ కావాలి కాబట్టి 2 అనేది డిస్టెన్సే కదా! డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ కాబట్టి యావరేజ్ స్పీడ్ కనుక్కోనమంటే యావరేజ్ స్పీడ్ ఇంటూ టైమ్ అనమాట. మొత్తం టైమ్. చేస్తే ఏమవుతుందంటే 240/7 ఇంటూ 8 చేసామండి. 2 క్యాన్సిల్ చేసాం. డి ఈజ్ ఈక్వల్ టు 137 అండ్ 1/7 మీటర్స్ వచ్చిందనమాట. ఈ విధంగా చేసుకుంటే సింపుల్ గా ఉంటుందండి. మీరు ఆర్ఎస్ఆర్ బుక్ లో ఉన్న మెథడ్ లో చేసుకుంటే టైం వేస్ట్ అవుతుందనమాట. ఇబ్బందికరంగా ఉంటుంది కూడాను. అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి వేగాలు ఇచ్చాడు కాబట్టి వేగాల యొక్క నిష్పత్తిని ఉపయోగించి కాలాల నిష్పత్తి కనుక్కోమంటారండి. కాలాల నిష్పత్తి అనుగుణంగా మనం ఏం చేయవలసి ఉంటుందంటే దూరం కనుక్కోవాలండి. వెళ్ళే దూరం గాని, వచ్చే దూరం గాని 2 ఒకటే కాబట్టి ఏదో ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. అక్కడ మీకు టైం వేస్ట్ అవుతుందండి. ఇక్కడ మీకు నీట్‌గా అర్థమవుతుందన్నమాట. చూడండి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 82 అండి. ఏ కార్ ట్రావెలింగ్ విత్ 5/7 ఆఫ్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్ కవర్స్ 47 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్ 40 మినిట్స్ 48 సెకండ్స్. ఫైండ్ ది యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద కార్ అని ఇచ్చారండి. 42 కిలోమీటర్ల దూరము తన వాస్తవ వేగంలో 5/7 వంతు వేగంతో ప్రయాణించే కారు 1 గంట 40 నిమిషాల 48 సెకండ్లలో పూర్తి చేస్తుందండి. అయితే కారు యొక్క వాస్తవ వేగాన్ని కనుక్కోండి అని అడిగాడండి. కారు యొక్క వాస్తవ వేగాన్ని కనుక్కోండి. ఇక్కడ మనకి వాస్తవ వేగం అనేది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఇక్కడ టైం చూసుకున్నట్లయితే టీ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కదండి. ఎంతండి 1 అవర్ 40 మినిట్స్ 48 సెకండ్స్ అని ఇచ్చారు కదండి. దీన్ని మనం భిన్నంలోకి మార్చుకోండి. భిన్నంలో మార్చుకున్నట్లయితే చూడండి 1 గంట అంటే అర్థం ఏంటండి 3600 నిమిషాలండి. లేదా ఈ 1 గంట ఉంచేసి ఇవన్నీ కూడా మార్చుకోవచ్చండి. ప్రాబ్లమ్ లేదు. 1 ప్లస్ ఇది నిమిషాలని గంటల్లో మార్చుకోవడం కోసం ఏం చేస్తామంటే 40/60 అని రాసుకోవచ్చు. దీన్ని సెకండ్లు గంటల్లోకి మార్చుకోవడం కోసం 48/3600 పెట్టి చేయొచ్చండి. 3600 పెట్టి చేయొచ్చనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది దేనితో క్యాన్సిల్ అవుతుందంటే 12తో క్యాన్సిల్ అయిపోతుంది. 12తో 12 నాలుల 12తో చూసుకున్నట్లయితే 12 మూడులు 36 3 సున్నాలండి. నెక్స్ట్ 4తో చూసుకున్నట్లయితే 4 3 ఇంటూ ఇక్కడ 100 ఉంటుంది కదా! ఆ 100ని 4 25 అండి. అంటే 75 వస్తుందనమాట. 1/75 అవుతుందండి. 1/75 1/75 ఇంకా ఇక్కడ 60 ఉందండి. 60 అంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2తో 2 2s అండి. 2తో 2 3s అండి. ఇక్కడ మన బైలో ఏముందంటే 3 ఉందండి. ఇక్కడ 75 ఉంది. మొత్తం కలిపి ఎల్‌సిఎం మనం 75గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ 75 వచ్చేస్తుందండి. ఇక్కడ 3 ఉందండి. 3 25 కాబట్టి 25 2s ఎంత అంటే 50 వస్తుందండి. ఇక్కడ మరి ఏమీ లేదు ఇక్కడ 1 అన్నమాట. ఎంత మొత్తం ప్లస్ చేసేయండి 75 + 50 అంటే 125 అవుతుందండి. 125 + 1 అంటే 126/75 అవుతుందండి. 126/75 గంటలు అని అర్థం అనమాట. అంటే 5/7 వంతు వేగంతో ప్రయాణిస్తే ఎంత టైం పడుతుందండి? 126/75 గంటలు పడుతుందండి. ఇప్పుడు మనము 2 రకాలుగా చేయొచ్చండి. మనకి దూరం తెలిసి దూరాన్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చు. దూరం తెలియకపోయినా ప్రాబ్లమ్ లేదండి. మనం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వేగం ఇచ్చాడు. వేగంలో 5/7 వంతు. వేగము మరియు కాలం ఎలా ఉన్నాయో చూసుకోండి. వేగము, కాలం అండి. ఇప్పుడు స్పీడ్ పెరిగిందనుకోండి ఏమవుతుందండి? కాలం తగ్గిపోతుందండి. కాలం అనేది తగ్గుతుందండి. స్పీడు తగ్గిందనుకోండి కాలం అనేది ఏమవుతుందని పెరుగుతుంది. అంటే విలోమానుపాతంలో ఉన్నాయని అర్థం అండి. విలోమానుపాతం ఉన్నట్లయితే దానికి ఏమంటామంటే స్ట్రెయిట్ మల్టిప్లికేషన్ అంటాం కాబట్టి వాస్తవ వేగంలో 5 అంతులు. మొత్తం మీరు వాస్తవ వేగం అనేది 7 అనుకున్నారనుకోండి స్పీడ్. అప్పుడు 5 అంతులు అంటే ఏమో 5 అవుతుందన్నమాట. ఈ 5 అంతులు వెళ్ళడానికి ఎంత టైం పట్టిందండి? 126/75 గంటలు పట్టిందండి. అయినట్లయితే 7 అంతులు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? మరి ఇది విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి స్ట్రెయిట్ మల్టిప్లికేషన్ కాబట్టి 5 ఇంటూ 126/75 మళ్ళీ బై ఏమవుద్దంటే 7 అవుద్దండి. ఎందుకంటే ఈ 2 ఇంటూ చేయాలి బై ఇది అవుతుందన్నమాట. ఇప్పుడు 7తో ఏదైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 7తో 7 1 జా 7 అండి. ఇంకా 5 6 ఉంటుందండి. అది క్యాన్సిల్ అయిపోతుందండి. 7 1 జా 7 అండి. ఇంకా 56 ఉంటుందండి. 7 8 అండి. 5తో చూసుకున్నట్లయితే 5తో 5 15 అండి. మళ్ళీ 3తో చూసుకున్నట్లయితే 3 6 అండి. 3తో 3 5 అండి. అంటే ఏమొచ్చిందండి 6/5 వచ్చిందండి. 6/5 అవర్స్ వచ్చిందనమాట. ఏంటంటే ఇది మన టైం వచ్చింది. సారీ మనం టైం అడగలేదు ఇక్కడ. కారు యొక్క వాస్తవ వేగం అడిగాడండి. కాబట్టి డైరెక్ట్ గా చేసేవచ్చు.
టైం వచ్చింది కాబట్టి మనం ఆటోమేటిక్ గా వేగం కనుక్కోవచ్చు అండి, తప్పేం లేదు. వాస్తవ సమయం మనకి టీ వచ్చేసింది కాబట్టి ఇది టీ అండి. మన డిస్టెన్స్ డి తెలుసు అండి, స్పీడ్ కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై టైం, కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి 42 అంటే టైం టీ అనేది ఇక్కడ భిన్న రూపంలో ఉంది కాబట్టి రివర్స్ చేసి రాసేయండి 5/6 అనమాట. 6 లో చూడండి 6 7 కాబట్టి 7 5 ఎంత అవుతుందండి 35 అవుతుందండి. అంటే 35 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. కిలోమీటర్ పర్ అవర్ ఎక్కడ నుంచి చూడండి 35 డి ఆప్షన్ ఉందండి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం పెట్టవచ్చు, లేదా డైరెక్ట్ గా చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ గా చేసినట్లయితే చూడండి ఇక్కడ మీకు మార్క్ చేస్తాను నేను. డైరెక్ట్ గా ఎలా చేయాలంటే 5/7 వేగంతో 5/7 వంతు వేగంతో వెళ్ళినట్లయితే 42 కిలోమీటర్ల దూరం అనేది ఇంత టైంలో తీసుకుంటామండి. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది రెండింటికి మనకు సమానం కాబట్టి మరి ఏం చేస్తారంటే డిస్టెన్స్ ఎక్కడ కావాలంటే స్పీడ్ బట్టి కావాలనుకుంటే ఇక్కడ స్పీడ్ అనేది యాక్చువల్ స్పీడ్ అనేది ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనుకున్నారు అనుకోండి. యాక్చువల్ స్పీడ్ అనేది ఎక్స్ కిలోమీటర్ అంటే కనుక్కోవాల్సింది. వాస్తవ వేగం అనేది ఎక్స్ అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి 5x/7 అవుతుందండి. 5x/7 అవుతుందండి స్పీడ్. మరి టైం ఎంత అండి? మరి డిస్టెన్స్ బై స్పీడే కదండి టైం అంటే. సరే టైం మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఎంత వచ్చింది చూడండి ఇక్కడ 126/75 వచ్చిందండి. మరి మనకి స్పీడు ఇక్కడ మన డిస్టెన్స్ కావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్ములా రాసిన ప్లేస్ లేదు కాబట్టి డిస్టెన్స్ కావాలి కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ బై టైం కదా. డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం అండి. ఇక్కడ మీరు ఫార్ములా మర్చిపోతే మాత్రం వెంటనే ఇది సింపుల్ వేసుకోమని చెప్పాను నేను. డిటిఎస్ అండి. డిస్టెన్స్ కావాలనుకుంటే టీ ఇంటూ ఎస్ ఎస్ ఇంటూ టీ. కాబట్టి ఇది ఏంటంటే ఇది ఎస్ అండి. ఇప్పుడు టీ ఎంత అంటే ఇది 126/75 అనమాట. ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇక్కడ ఎంత ఇచ్చాడండి 42 ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు 42 ఈక్వల్ చేసాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 7 తో చూడండి, 7 తో 7 18 అండి. 5 తో చూసుకున్నట్లయితే 5 ఎంత అండి 5 15 అండి. నెక్స్ట్ మళ్ళీ ఇది 3 6 అండి. 3 తో 3 5 అండి. ఇప్పుడు మనకి ఏమి ఇక్కడ ఎక్స్ మిగిలిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ 42 ఉంది. ఈ 6/5 కాస్త ఇటు ఇస్తే ఏమవుతుంది 5/6 అవుతుందండి. 6 తో 6 1 6 7 7 5 ఎంత అవుతుందండి 35 అవుతుందండి. 35 అలా కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కొద్దిగా ఎక్కువ లెంతీ ప్రాసెస్ అయిపోయింది అనమాట. ఏం కనుక్కున్నాం మనం వేగం కనుక్కున్నాం. ఇక్కడ మనము ఇండైరెక్ట్ ప్రొపోర్షన్ అన్ని కూడా నేనేమనుకున్నానంటే టైం అడుగుతారు అనుకున్నాను. ఇక్కడ మనకి వేగం అడిగి కింద ఆప్షన్ వరకు నేను చూడలేదు, అందువల్ల మనం మిస్ అయింది. ఇప్పుడు ఇలా ఇటువైపు చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం టైం కనుక్కున్నామండి. టైమే మనకి ఎక్కువ టైం తీసుకుంది. టైం ఎలా కనుక్కోవాలనేది. ఇప్పుడు టైం వచ్చేసిందండి. మనకి డిస్టెన్స్ ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 42 కిలోమీటర్స్ అని ఇవ్వడం జరిగిందండి. ఈ 42 కిలోమీటర్స్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ మనం ఏం తీసుకున్నామంటే 5x/7 అని తీసుకున్నాం. ఎందుకంటే వాస్తవ వేగం అనేది x అని తీసుకున్నట్లయితే వాస్తవ వేగంలో 5/7 వంతు అంటే ఏమవుతుందండి 5x/7 అవుతుందండి. కాబట్టి ఏమవుతుందండి 5x/7 అనేది స్పీడ్ అవుతుంది. మరి టైం చూసుకున్నట్లయితే ఇదండి ఇక్కడ వచ్చింది కాబట్టి 126/75 వచ్చింది కాబట్టి 2 ఇంటూ చేస్తే డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ చేసామండి. మరి ఇందులో x అనేది మన వాస్తవ వేగం అనుకుంటే x కనుక్కుంటే సరిపోయింది అనమాట. ఇలా కనుక్కోవచ్చు. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఇదంతా ఇక్కడ మనము కొద్దిగా ఎక్కువ లెంతీ ప్రాసెస్ అనమాట. ఇది ఆబ్వియస్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎలా చేసినా ఓకే, ఎలా చేసినా ఓకే. ఇలా చేస్తే క్లారిటీ ఉండదు, ఇలా చేస్తే కొద్దిగా ఇబ్బందులు అనిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లం లేదండి. నేను అందుకే 2 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 83 అండి. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 7/11 ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీడ్ రీచ్డ్ ఏ రీచ్డ్ ఏ ప్లేస్ ఇన్ 22 hours. How much time could be saved if the train would have run its own speed అని ఇచ్చాడండి. ఇట్స్ ఓన్ స్పీడ్. తన సొంత వేగంలో ఒక రైలు అనేది రాసుకోండి. ఒక రైలు తన సొంత వేగంలో 7/11 వంతు వేగంతో నడుస్తున్న రైలు 22 గంటల్లో ఒక ప్రదేశానికి చేరుకుంటాడండి. రైలు తన సొంత వేగంతో నడుస్తుంటే ఎంత సమయం ఆదా అవుతుందన్నాడండి. ఎంత సమయము ఆదా అవుతుందన్నాడండి. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడే చెప్పామండి, స్పీడు టైం అనేది ఎలా ఉంటాయండి ఇండైరెక్ట్ ప్రపోర్షన్లు ఉంటాయి కాబట్టి, అంటే విలోమానుపాతంలో ఉంటాయి కాబట్టి, విలోమానుపాతంలో ఏముందంటే స్ట్రైట్ మల్టిప్లికేషన్ ఉందండి. అంటే చూడండి 7 వేగంతో వెళ్ళినప్పుడు ఎంత అంటే 22 గంటల టైం తీసుకుందండి. మరి 11 వేగంతో వెళ్ళినప్పుడు ఇది వాస్తవ వేగం అవుతుంది. ఎప్పుడు కూడా బైలో ఉన్నది వాస్తవ వేగం అవుతుందండి. వాస్తవ వేగాన్ని 11 భాగాలు చేసి 7 భాగాలు అనేది అంటే 7 భాగాల వేగంతో వెళ్ళినట్లయితే 22 గంటలు పడుతుందండి. అలా అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే స్ట్రైట్ మల్టిప్లికేషన్ కాబట్టి 7 into 22/11 అవుతుందండి. 11 1 11 2 కాబట్టి 7 2 ఎంత అంటే 14 hours పడుతుందండి. అంటే ఇంతకుముందు ఎంత టైం పట్టిందంటే 22 గంటలు పట్టింది. ఇప్పుడు ఎంత అండి 14 గంటలు పడుతుందండి. అంటే వేరియేషన్ ఎంత చూడండి.
ఇక్కడ 22 గంటలకి 14 గంటలకి మనం వేరియేషన్ తీసుకున్నట్లయితే ఎంత ఉందండి? 8 అవర్స్ కాబట్టి 8 అవర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఇండైరెక్ట్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ ఉపయోగించుకుంటూ. అందుకే మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది కంప్లీట్ గా మనకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు సింపుల్ అయిపోతుందండి. అందుకే అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే దీని యొక్క ఇంట్రడక్షన్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంట్రడక్షన్ వీడియో చూడండి, చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, మీకు ఇక్కడ తెలియాలి ఇది వాస్తవ వేగం అని, ఇది విలోమానుపాతం అని కాన్సెప్ట్ తెలిస్తే చాలు అనమాట మీకు ఇది చేయడానికి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 84 అండి. ఏ మ్యాన్ కెన్ రీచ్ ఏ సర్టెన్ ప్లేస్ in 30 hours if he reduces his speed by 1/15th, he goes 10 kilometers less in 15 that time. ఫైండ్ ఈ స్పీడ్ అని ఇచ్చాడండి. ఒక మనిషి 30 గంటల్లో ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకోగలడండి. అతను తన వేగాన్ని 1/5 వంతు తగ్గిస్తే అతను ఆ సమయంలో 15లో 10 కిలోమీటర్లు తక్కువ వెళ్తాడండి. అంటే 15 కిలోమీటర్లు వెళ్ళవలసిన దగ్గర 10 కిలోమీటర్లు మాత్రమే వెళ్తాడు అనమాట. అయితే అతని వేగాన్ని కనుగొనండి అని అడిగాడండి. అతని వేగం చూడండి, ఒక మనిషి 30 గంటల్లో ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకోగలడండి, కొంత వేగంతో చేరుకోగలడండి. ఆ వేగాన్ని 1/15 వంతుకు తగ్గించారండి. తగ్గిస్తే ఏంటంటే 14/15 ఉంటుందన్నమాట. ఆ వేగంతో వెళ్ళినప్పుడు అంటే 15 కిలోమీటర్లు వెళ్ళవలసింది ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడంటే 10 కిలోమీటర్లు మాత్రమే వెళ్తాడండి. అయితే అతని వేగాన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు మనము మొత్తం దూరం అనేది 15లో 10 కిలోమీటర్లు వెళ్తున్నాడు కాదు, మొత్తం దూరం అనేది ఇక్కడ 15 కిలోమీటర్లు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం కాన్సెప్ట్ మీరు ఒకటే అర్థం చేసుకోండి. ఏమి ఇచ్చారంటే దూరంలో తేడా ఇవ్వడం జరిగిందండి. దూరంలో తేడా కాబట్టి మనం కూడా దూరంలో తేడా చేద్దామంటే దూరం d is equal మీకు తెలియాలి s into d అండి. ఇక్కడ s మీకు తెలియదండి, అతని వేగాన్ని కనుక్కోమన్నాడు. వేగం తెలియదు. ఈ వేగాన్ని మీరు x అనుకున్నారు అనుకోండి, ఈ వేగాన్ని మీరు x అనుకోండి, x అనగా s అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి అందరికి x అలవాటు కాబట్టి x అనుకోండి, అంత ఇంకేం లేదు. అతని వేగాన్ని మనకు తెలియదు కాబట్టి s అని వదిలేసిన ప్రాబ్లం లేదు, x అనుకున్నారు అనుకోండి. అప్పుడు 30 గంటల్లో వెళ్తున్నాడు అండి. 30 గంటలు అంటే 30 into x అవుతున్నాడు, అంటే 30x అనమాట. తర్వాత వేగం తగ్గించారండి, 1/15 వంతు తగ్గించారండి. అంటే 30x ఉండేది తగ్గించి ఎంత తగ్గించారండి? 14/15 వంతు తగ్గించారండి. అంటే ఎందుకు 15 భాగాల్లో ఒక భాగాన్ని తగ్గించారండి. ఎన్ని భాగాలు ఉంటుందండి? 14 భాగాలు ఉంటుందండి. ఈ తగ్గించినప్పుడు వెళ్ళే డిస్టెన్స్ అండి, ఇది టోటల్ డిస్టెన్స్ అండి, ఇది కూడా టోటల్ డిస్టెన్స్ అండి. ఈ డిస్టెన్స్ లో వేరియేషన్ ఎంత ఇచ్చాడు చూడండి. ఆ సమయంలో 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు తక్కువ వెళ్తాడండి. కాబట్టి 10 కిలోమీటర్లు తక్కువ వెళ్తారు కదా, 10 km ఇక్కడ ఆన్సర్ అనమాట. ఇది డిస్టెన్స్ లో డిఫరెన్స్ అండి. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, 15తో 15 ఒకట్లు అంటే 15 రెళ్ళు అండి. అంటే ఏమవుతుంది ఇక్కడ 30x మైనస్ 28x ఇజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్లు అనమాట. అంటే 2x వచ్చిందండి. 2x ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 10/2 అవుతుందండి. 10/2 అంటే ఏమవుతుందండి? 5 km/h అవుతుందండి. టైం 10/2 అంటే 5 km/h. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇది డిస్టెన్స్ లో తేడా అండి, గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ లో తేడా అనేది డిస్టెన్స్ లో తేడాకి ఈక్వల్ చేసాం అనమాట, ఇంకేం లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 85 అండి. క్వశ్చన్ నెంబర్ 85, వాకింగ్ 6/7th ఆఫ్ హిస్ యాక్చువల్ స్పీడ్ అంటే యూజువల్ స్పీడ్, ఏ మ్యాన్ ఈజ్ 12 minutes too late. ది యూజువల్ టైమ్ టేకెన్ బై హిమ్ టు కవర్ ద డిస్టెన్స్ ఈజ్ అని ఇచ్చాడండి. తన సాధారణ వేగంలో 6/7 వంతు వేగంతో నడిస్తే ఒక మనిషికి 12 నిమిషాలు ఆలస్యం అవుతుందండి. ఆ దూరాన్ని కవర్ చేయడానికి అతను తీసుకున్న సాధారణ సమయం అడిగండి. తన సాధారణ వేగంలో 6/7 వంతు వేగంతో నడుస్తుంటే ఒక మనిషికి 12 నిమిషాలు ఆలస్యం అవుతుంది అనమాట. ఆ దూరాన్ని కవర్ చేయడానికి అతను తీసుకునే సాధారణ సమయం మనకు కావాలి. ఇప్పుడు మనం కాన్సెప్ట్ విలోమానుపాతము అనులోమానుపాతం అనే కాన్సెప్ట్ ఉపయోగించుకుని ఆన్సర్ చేసుకోవచ్చు అండి. ఆ విధంగా చేశారు అనుకోండి, చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ వాస్తవ వేగం ఏమవుతుందండి? 7 అవుతుందండి. ఇప్పుడు ఎంత వేగంతో వెళ్తున్నాడండి? 6తో వెళ్తున్నాడండి. ఓకేనా, అర్థమవుతుందా? వాస్తవ వేగం చూసుకున్నట్లయితే 7 అండి. అంటే ఇప్పుడు మనం తీసుకునే చూడండి, ఆ దూరాన్ని కవర్ చేయడానికి అతను తీసుకున్న సాధారణ సమయం, అంటే సాధారణ వేగంతో వెళ్ళేటప్పుడు ఉపయోగించేది సాధారణ సమయం, అది x అనుకున్నారు అనుకోండి. అంటే x నిమిషాల్లో లేదా x గంటల్లో చేరుకున్నారు అనుకోండి. ఇప్పుడు అంటే చూడండి, వాస్తవ వేగం 7తో వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుందంటే x అనుకున్నామండి.
అదే 6తో వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, ఎక్స్ కంటే 12 నిమిషాలు అధికంగా ఆలస్యం అవుతుంది, అర్థమేంటి, అధికంగా పడుతుంది 12 అనమాట. ఈ 2 కూడా విలోమానుపాతంలో ఉన్నాయి అని మీకు కాన్సెప్ట్ తెలిసినట్లయితే ఏం చేయాలంటే స్ట్రైట్ మల్టిప్లికేషన్ అనమాట. 7 ఇంటూ ఎక్స్ 7x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 12 అనమాట. అప్పుడు ఏమవుతుందండి, 7x ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ 72 అవుతుందండి. ఈ 6x పంపించారనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 72 అవుతుందండి. ఇక్కడ మనకి 12 అనేది నిమిషాల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందంటే నిమిషాల్లో వస్తుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72 నిమిషాలండి. ఈ 72 నిమిషాలను మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 గంట 12 నిమిషాలు రాసుకోవచ్చండి. కాబట్టి 1 గంట 12 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1 అవర్ 12 మినిట్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 86 అండి. ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ 20% లెస్ ఆన్ ద రిటర్న్ జర్నీ దాన్ ఆన్ ఆన్వర్డ్ జర్నీ. The train halt for half an hour at the destination station before starting on the return journey. If the total time taken for the to end from January journey is 23 hours, covering a distance of 10 kilometers. The speed of the train on the return journey is అని ఇచ్చాడండి. రైలు యొక్క సగటు వేగం కంటే 20% తక్కువ తిరిగి వచ్చే ప్రయాణంలో వేగం అండి. అంటే రైలు యొక్క వెళ్ళే వేగం కంటే తిరిగి వచ్చే వేగం అనేది 20% తక్కువ అండి. తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైలు స్టేషన్ వద్ద అరగంట ఆగిపోతుందండి. అయితే 1000 కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళి తిరిగి రావడానికి మొత్తం సమయం 23 గంటలు అయితే తిరుగు ప్రయాణంలో రైలు యొక్క వేగం ఎంత అని అడిగాడండి. తిరుగు ప్రయాణంలో రైలు యొక్క వేగము. ఇక్కడ రైలు యొక్క వేగాలు కూడా మీరు తీసుకున్నట్లయితే వెళ్ళేటప్పుడు కంటే తిరిగి వచ్చేటప్పుడు 20% తక్కువ అంటే వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అండి. వెళ్ళేటప్పుడు 100 అనుకున్నట్లయితే తిరిగి వచ్చేటప్పుడు ఏమవుతుంది 80 అవుతుందండి. ఆ విధంగా తీసుకున్నట్లయితే మనకు రేషియో చూసుకున్నట్లయితే 20తో క్యాన్సిల్ అయిపోతుందండి. 25 అంటే 24 జన్ అంటే 5:4 అవుతుందండి. దీన్ని మనము 5x 4x గా కూడా తీసుకోవచ్చు అనమాట. 5x 4x. అయితే తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించే ముందు స్టేషన్ వద్ద రైలు అనేది అరగంట ఆగిపోతుందండి. 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మొత్తం 23 గంటలు పడుతుందండి. 23 గంటలు పడుతుందంటే అందులో ఒక అరగంట సేపు ఆగిపోతుంది కాబట్టి 22.5 గంటలు మాత్రమే సమయం పడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఈ 5x, 4x మనము యావరేజ్ స్పీడ్ కనుక్కొని ఆ 23 గంటలు ట్రై చేయొచ్చండి. అలా మనకు కొద్దిగా ఎక్కువ అవుతుంది. మనకి ఆల్రెడీ ఇక్కడ టైం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఉపయోగించి కూడా చేసుకోవచ్చు అండి. చూద్దాం చూడండి. మరి వెళ్ళే దూరం మనం చూసుకున్నట్లయితే 1000 కిలోమీటర్లు. నెక్స్ట్ టైం ఉంది. ఈ రెండింటిని ఉపయోగించి చేద్దాం చూడండి. ఇప్పుడు మనకి టైం కావాలనుకోండి, టైం t ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే దూరము బై వేగం అండి. దూరము బై వేగం, డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించి ఆల్రెడీ మనకు టైం తెలుసు కాబట్టి 23 గంటలు తెలుసు కాబట్టి దానికి ఈక్వల్ చేద్దాము. డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ చూడండి 1000 కిలోమీటర్ల దూరం అన్నాడండి. 1000 కిలోమీటర్ల దూరం అంటే వెళ్ళేది 500 అవుతుంది, వచ్చేది 500 అవుతుందండి. కాబట్టి 500 బై వెళ్ళేటప్పుడు వేగం ఎంత అండి 5x అండి. బై 5x అనమాట. ప్లస్ వచ్చేటప్పుడు 500 కిలోమీటర్ల దూరం అనేది వేగం ఎంత అండి 4x అండి. బై 4x ప్లస్ ఇంకెంత అండి ఒక అరగంట సేపు ట్రైన్ ఏమవుతుంది ఆగుతుందండి. అరగంట సేపు ప్లస్ అరగంట ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 23 గంటలు అండి. ఈజ్ ఈక్వల్ టు 23 గంటలు. మొత్తం ప్లస్ చేసేయండి అండి. ప్లస్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఈ అరగంట పంపించవచ్చు లేదా ఇక్కడ మనం క్యాన్సిల్ చేసేవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ప్లస్ చేసేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఈ రెండింటి పంపించి అరగంట పంపించండి. ఇక్కడ 5x 4x కి ఎల్సిఎం మనం 20x గా తీసుకుందామండి. 4 5 20 కాబట్టి ఇక్కడ 2000 అవుతుందండి. ప్లస్ 5 5 25 కాబట్టి 2500 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 22.5 అనమాట. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 45/2 అని రాసుకోవచ్చు. ఇక్కడ మొత్తం రెండు ప్లస్ చేసినట్లయితే 4500/20x ఈజ్ ఈక్వల్ టు 45/2 అండి. 2 1s 2 10s అండి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయిందండి. 45 1s 45 10s అనమాట. ఓకేనా. మనకి 10/x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి 10/x ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చిందండి. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 10 అవుతుందండి. అంతేనా, ఇంకేముండిపోయిందండి చూడండి ఇక్కడ 2తో 2 10s. ఓకే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 10 km/h వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 km/h వచ్చిందండి. మనకు కావాల్సింది ఏంటంటే తిరుగు ప్రయాణంలో రైలు వేగం అండి. తిరుగు ప్రయాణంలో రైలు వేగం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఎంత అనుకున్నామండి మనము 4x అనుకున్నామండి. చూడండి, ఇది
తిరుగు ప్రయాణంలో ఏమనుకోనమాట 4x అనుకున్నాం కాబట్టి 4 into 10 అనమాట. ఏమవుద్దండి 40 kmph అవుతుందండి. కాబట్టి 40 kmph కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ 5x 4x ఎందుకు తీసుకున్నామంటే క్యాలిక్యులేషన్ పార్ట్ లో సింపుల్ గా అవ్వడం కోసం మాత్రమే తీసుకున్నామంటే మిగిలిన వాళ్ళకి మనకి ఇదే భిన్నంగా ఉంటుంది అనమాట. కొంతవరకు అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఇదే సింపుల్ గా ఉంటుంది. లేదనుకుంటే ఇక్కడ మనము వెళ్ళేటప్పుడు స్పీడ్ మీరు x అనుకున్నారు అనుకోండి, వెళ్ళేటప్పుడు స్పీడ్ అనుకుంటే వచ్చేటప్పుడు స్పీడ్ ఏమవుతుంది 20% తక్కువ కాబట్టి 80/100 అవుతుందండి. 80/100 అంటే ఏమవుతుందండి 4x/5 అవుతుందండి. ఇలా భిన్నాన్ని ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, ఈ 4x బదులుగా 4x/5 అని తీసుకున్నాం అనుకోండి, క్యాలిక్యులేషన్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ సింపుల్ గా చేయడం కోసము ఈ బైలో ఉన్న 5 అనేది పక్కదానికి ఇచ్చేసామండి. ఇక్కడ రావాల్సింది ఏంటి 4x/5 రావాలి. ఈ 5 తీసుకెళ్ళి ఇక్కడికి ఇచ్చేసాం అనమాట. ఇది 5x ఇది 4x. ఓకేనా? రేషియో కాబట్టి అటువైపు పంపించవచ్చు. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 87 అండి. ఏ ట్రైన్ increases its normal speed by 12.5% and reaches its destination 20 minutes earlier. What is actual time taken by the train in the journey అని ఇచ్చారండి. ఒక రైలు దాని సాధారణ వేగాన్ని 12.5% పెంచుతుందండి మరియు 20 నిమిషాల ముందు దాని గమ్యాన్ని చేరుకుంటుంది అనమాట. ప్రయాణంలో రైలు తీసుకున్న అసలు సమయం ఎంత అని అడుగుతున్నాడండి. ఒక రైలు దాని సాధారణ వేగాన్ని 12.5% పెంచుతుంది అనమాట మరియు 20 నిమిషాల ముందుగానే గమ్యాన్ని చేరుకుంటుందండి. ఇంత ముందులాగే మనం వేగాన్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, రైలు దాని సాధారణ వేగం అనేది x అనుకున్నారు అనుకోండి, ఇది సాధారణ వేగం అనేది పెరిగిన తర్వాత అనమాట. పెరిగిన తర్వాత సాధారణ వేగం అనేది 100 అనుకున్నట్లయితే పెరిగిన తర్వాత ఏమవుతుందంటే 125 అవుతుందండి. ఎందుకంటే 12.5% పెరుగుతుంది కాబట్టి 112.5 అవుతుందండి. 125 అవ్వదు, 112.5 అవుతుంది. ఎందుకంటే 12 పెరుగుతుంది కదా, 112.5 అవుతుంది. ఇప్పుడు మనము దేంతో క్యాన్సిల్ చేద్దామండి, ఏదైనా క్యాన్సిల్ అయితే చేసేయండి. ఇక్కడ ఈ పాయింట్ పోవాలనుకుంటే ఇక్కడ ఏం వేసుకోవచ్చు అండి, 1000 అని వేసుకోవచ్చు. ఇక్కడ 1125 అని వేసుకోవచ్చు అండి. 25 క్యాన్సిల్ అయిపోతుందండి. 25 4 అండి, 25 5 అండి. ఓకే, 45. 25 చూసుకు 25 4 అండి, 0 45 అండి. 5తో చూసుకుని 5 8 అండి, 5 9 అండి. అంటే 8:9 అవుతుందండి. దీన్ని 8x 9x అని తీసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, అసలు వేగం ఏమవుతుంది, సాధారణ వేగం అంటే 8x తో వెళ్ళినప్పుడు ఒక t గంటలు పట్టింది అనుకోండి. 8x తో వెళ్ళినప్పుడు t గంటల సమయం పట్టింది అనుకోండి. 9x తో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, 20 నిమిషాల ముందే వెళ్ళిపోతుంది కాబట్టి t-20 నిమిషాలు పడుతుంది అన్నమాట. ఇది గంటలు కదా, t గంటలు కాదు, t నిమిషాలు అనుకుందాం. ఇక్కడ కూడా నిమిషాలు అనుకుంటే ఇక్కడ కూడా నిమిషాలు బాగుంటుంది కాబట్టి 8x స్పీడ్ తో వెళ్ళినప్పుడు t నిమిషాలు పట్టిందండి. 9x స్పీడ్ తో వెళ్ళినప్పుడు t-20 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు ఈ స్పీడ్ అండ్ టైం అనేది ఎలా ఉన్నాయండి, విలోమానుపాతంలో ఉన్నాయండి. విలోమానుపాతంలో ఉంటే స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేస్తే 8x into t is equal to 9x into t-20 అవుతుందండి. t-20 అవుతుంది అనమాట. ఇక్కడ xx క్యాన్సిల్ అయిపోతుందండి. xx క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 8 into t 80 అవుతుందండి. 9 into t 90 అవుతుందండి. మైనస్ 9 20 ఎంత అంటే 9 2 18 కూడా 180 అవుతుంది అనమాట. ఈ 80 పంపించండి, ఈ 180 వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందండి, 90 - 80 is equal to 180 అవుతుందండి. మరి t is equal to అంటే 180 నిమిషాలు. 180 నిమిషాలని మనం ఏం రాసుకోవచ్చు, 3 గంటలని కూడా రాసుకోవచ్చు. కానీ ఆప్షన్ లో మనకు నిమిషాల్లో ఇచ్చాడు కాబట్టి 180 నిమిషాలు కరెక్ట్ ఆన్సర్. 180 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు, సరిపోతుందండి. మీరు దీనికన్నా ఇంక ఎక్కువగా ట్రై చేయొద్దండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇక మనం ఏం చేస్తామంటే సాధారణ వేగము పెరిగిన తర్వాత వేగం అనమాట. ఇది పెరిగిన తరువాత వేగం అండి. పెరిగిన తర్వాత వేగము, ఈ రెండింటికి మనం నిష్పత్తి కనుక్కున్నామండి. ఇక్కడ వేగాలు తెలుసు, కాలాలు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన, ఎందుకంటే దూరం అనేది అదే అవుతుంది. ఇక్కడ మనం దూరం గురించి పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి దూరం మారలేదు అర్థం. దూరం మారలేదు కాబట్టి ఎస్ కి టీ కి ఉన్న రిలేషన్ చూసుకోవాలి. ఎస్ టీ అనే విలోమానుపాతం ఉంటాయండి. విలోమానుపాతం ఉన్నప్పుడు మాత్రం స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేసుకోవాలంటే ఈ రెండు ఇంటూ అవుతాయి, ఈ రెండు ఇంటూ అవుతాయి, రెండు సమానం అయిపోతాయి అనమాట. ఓకేనా? ఆ విధంగా చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. చాలా సింపుల్ గా చేయొచ్చు అనమాట. మీరు ఆర్ఎస్ఐ కనుక్కునే మెథడ్స్ మీరు ఫాలో అయితే టైం వేస్ట్ అయిపోతుందండి. కాబట్టి నేను చెప్పింది ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందండి. కాన్సెప్ట్ అర్థమైతే మీరు సింపుల్ గా ఆన్సర్ చేయగలరు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 88 అనమాట. ఏ స్టూడెంట్ వాక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా మనము ఎక్కడి నుండి తీసుకురావట్లేదండి. మనం నిజ జీవితంలో చూసుకున్నాం. మనము ఒక
కాలేజ్‌కో లేకపోతే ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళాలనుకుంటున్నాం అండి. మన స్పీడ్ అనేది 40లో వెళ్ళామనుకోండి, ఒక గంటలో చేరుకున్నామనుకోండి. మరి గంట కంటే తక్కువ సమయం ఉందండి. గంట కంటే తక్కువ సమయం ఉంది. 45 నిమిషాల్లో వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే స్పీడ్ పెంచాలా? తగ్గించాలా? పెంచాలి. అంటే తక్కువ సమయంలో వెళ్ళాలంటే ఏం చేయాలంటే స్పీడ్ పెంచాలండి. చాలా టైం ఉందండి. స్పీడ్ ఎందుకు వేస్ట్ అనుకుంటే స్పీడ్ తగ్గించుకుంటే ఎక్కువ సమయం వెళ్తాం. అవునా కదా! స్పీడ్ తగ్గితే అవన్నీ కూడా సింపుల్ లాజిక్స్ అన్నమాట. నేనెక్కడి నుంచి వెళ్ళిపోలేదు. అక్కడ అదే స్పీడ్ పెరిగినప్పుడు టైం తగ్గుతుంది. స్పీడ్ తగ్గినప్పుడు టైం పెరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద మనం ఇక్కడ ఆన్సర్ చేసాం అంతే ఇంకేం లేదు. క్వెషన్ నంబర్ 88 చూడండి. ఏ స్టూడెంట్ వాక్స్ ఫ్రమ్ హిస్ హౌస్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 2.5 కిలోమీటర్ పర్ అవర్ అండ్ రీచెస్ హిస్ స్కూల్ 6 minutes late. Next time, the next day, he increases his speed by 1 kilometer per hour and reaches 6 minutes before the school time. How far is the school from his house అని ఇచ్చాడండి. అంటే స్కూల్ నుంచి ఇల్లుకి ఎంత దూరం కావాలి మనకి. అయితే చూడండి ఇటువంటి కాన్సెప్ట్ లో ఉండే క్వశ్చన్స్ అన్ని కూడాను టైం యొక్క డిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ డిఫరెన్స్ ఆధారంగా మనం చేస్తాము. ప్రతీది కూడాను ఇటువంటి మోడల్ ఏమైనా మీకు కనిపించిందనుకోండి అన్ని కలిపి కూడాను ఒకే రకంగా చేయండి. మీకు ఎక్కువగా గుర్తుంటదండి. మళ్ళీ మోడల్ మారింది కదా అనేసి ఇక్కడ టైం 2 కూడా లేట్‌లు ఇచ్చినప్పుడు ఒకలాగా 2 ఒకటి లేటు, ఒకటి బిఫోర్ ఇచ్చినప్పుడు ఒకలాగా, 2 బిఫోర్ ఇచ్చినప్పుడు ఒకలా అలా మనకేమైనా ఇచ్చాడనుకోండి, అలాంటి కాన్సెప్ట్‌లేం మార్చొద్దండి. ఏదొచ్చినా సరే ఒకే కాన్సెప్ట్ తెలుపండి. టైం యొక్క డిఫరెన్స్. టైం టీ ఈజ్ ఈక్వల్ టు మీకు వెంటనే గుర్తు రావాలి డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. ఈ ఒక్క కాన్సెప్ట్ ద్వారా చేసేది సరిపోతుంది. డిస్టెన్స్ బై స్పీడ్ అనేది 2 కండిషన్‌లు ఇస్తారు కాబట్టి 2 కండిషన్‌లు dy/s 2 కండిషన్ చేసే డిఫరెన్స్ అంటే మైనస్ చేసేయండి. ఆ వచ్చే టైం డిఫరెన్స్ ఈక్వల్ చేసేయండి సరిపోతుందనమాట. ఆ విధంగా చేయండి మీకు ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉంటదనమాట ఇంక. ఒక విద్యార్థి తన ఇంటి నుండి గంటకు 2.5 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ 6 నిమిషాల ఆలస్యంగా తన పాఠశాలకు చేరుకుంటాడండి. మరుసటి రోజు అతని వేగాన్ని గంటకు 1 కిలోమీటర్ పెంచుతాడు. మరియు పాఠశాల సమయానికి 6 నిమిషాల ముందే చేరుకుంటాడటండి. అప్పుడు అతని ఇంటి నుండి పాఠశాల ఎంత దూరంలో ఉంది అన్నాడండి. ఒకటి ఆలస్యము, ఒకటి ముందు అన్నాడనుకోండి 2 ప్లస్ చేసేయండి సరిపోతుంది. అలా గుర్తుంచుకున్న ఓకే. లేదనుకుంటే మనకు టైం యొక్క డిఫరెన్స్ కావాలి కదండీ ఇక్కడ చూడండి. 6 నిమిషాలు ఆలస్యంగా తన పాఠశాలకు చేరుకుంటాడు. అంటే ఇచ్చిన సమయం ఎక్స్ అనుకుంటే ఎక్స్ కంటే 6 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాడన్నమాట. 6 నిమిషాల ముందే వెళ్ళిపోతాడంటే ఇచ్చిన సమయం ఎక్స్ అనుకుంటే ఎక్స్ కంటే 6 నిమిషాలు ముందే వెళ్ళిపోతాడండి. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ చేసామనుకోండి. డిఫరెన్స్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ సింబల్స్ చేంజ్ అవుతాయండి. చేంజ్ అయినప్పుడు ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. 6+6 అంటే 12 నిమిషాలండి. అంటే డిఫరెన్స్ ఏమవుద్దంటే 12 నిమిషాలు అవుతుంది. అందుకే చూడండి. ఒకటి ఆలస్యము, ఒకటి ముందని ఇచ్చాడనుకోండి ఖచ్చితంగా ప్లస్ చేసేయండి. ఒకటి ఆలస్యము, ఒకటి ముందని ఇస్తే ప్లస్ చేసేయండి. 2 ఆలస్యం ఇచ్చినా సరే డిఫరెన్స్ చేయండి. 2 ఆహ్, ముందే అని ఇచ్చాడనుకోండి డిఫరెన్స్ చేయండి. గుర్తుపెట్టుకోండి. ఒకటి అదొకటి ఇదొకటి ఉంటే మాత్రం 2 ప్లస్ చేస్తారండి. 2 ఒకేలాంటి సైన్స్ ఇచ్చాడనుకోండి అంటే 2 ఆలస్యంగా గాని, 2 ముందని గాని ఇచ్చాడనుకోండి అప్పుడు 2 ఒకే సైన్స్ ఉన్నాయి కదా! ప్లస్ చేయగలగాలి అనుకుంటారండి. దానికి రివర్స్ అనమాట. 2 ఒకే సైన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్స్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మాత్రం ప్లస్ చేయాల్సి ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టైం యొక్క వేరియేషన్ చూడండి. టైం యొక్క వేరియేషన్ చూసుకున్నట్లయితే మనము తక్కువ వేగంతో వెళ్ళాడనుకోండి. తక్కువ వేగంతో వెళ్తే ఎక్కువ టైం తీసుకుంటాడు కాబట్టి తక్కువ వేగం ఉన్నది ముందు తీసుకోండి. 2.5 వేగంతో వెళ్ళాడండి. ఇది 2.5 వేగంతో వెళ్ళాడు. ఇది 1 కిలోమీటర్ పెంచాడు కాబట్టి 3.5 అవుతుందన్నమాట. 2.5 అంటే దీన్ని 5/2 అని రాసుకోవచ్చు. ఇది 7/2 అని రాసుకోవచ్చండి. 5/2 అని రాసుకోవచ్చు. 7/2 అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం దూరం అనేది ఒక క్యాపిటల్ ఎక్స్ లేదా డి అనుకున్నాం. మొత్తం దూరం డి అనుకుంటే మరి దూరము బై కాలం దూరము బై స్పీడ్ అనమాట. అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ డి అనుకున్నాం కాబట్టి స్పీడ్ ఏమవుతుందంటే ఇక్కడ 5/2 కాబట్టి 5/2 రాసేయండి. మైనస్ d/7/2 అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఇది మనకు టైం అవుతుంది. ఇది టైం అవుతుంది. టైం t ఈజ్ ఈక్వల్ t/s కదా! d/s చేసామంటే రిజల్ట్ ఏమొస్తుందంటే టైం వస్తుందండి. ఇక్కడ కూడా టైం వస్తుందన్నమాట. ఈ 2 టైంల యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 12 మినిట్స్ అనమాట. ఇప్పుడు చేసేయండి. ఈ 2 పైకెళ్ళిపోతుందండి. 2 పైకెళ్ళిపోతే ఇక్కడ 5, 7 ఉంటుంది కాబట్టి 35 మిగులుతుందన్నమాట. అంటే 35 ఎల్‌సిఎం అవుతుంది. ఇక్కడ ఈ 2 ఇక్కడికెళ్ళిపోతుంది కాబట్టి 7 అటుకెళ్తుందండి. 7 2 జా 14 కాబట్టి 14d అవుతుందన్నమాట. 5 2 జా 10 కాబట్టి 10d అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 12 మినిట్స్. దట్ ఇంప్లైస్ దీని నుంచి మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 4d/35 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 12 మినిట్స్ అవుతుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేసాం కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చేయండి. అంటే ఖచ్చితంగా ఇక్కడ నిమిషాలు ఉన్నది ఏం కావాలంటే గంటలోకి మార్చేయండి బాగుంటుంది. మనకు ఎక్కడ ఇబ్బంది ఉండదన్నమాట. గంటలో మార్చినట్లయితే 60 అనమాట ఇది.
12 ఒకట్ల 12 ఐదులు అండి. ఇప్పుడు మనకి డి కావాలి కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 40 అనుకోవద్దండి, ఇది డి అనమాట. అందుకని డి కాకుండా ఎక్స్ అనుకుంటాను ఎక్కువ శాతము. డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 1/5 ఉందండి, ఇక్కడ 4/35 ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది 35/4 అవుతుందండి. 5 ఒకట్ల 5 ఏడులు అనమాట. డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7/4 కిలోమీటర్లు అవుతుందండి. 7/4 ఈ 7/4ని 1/3/4 కిలోమీటర్లను రాయొచ్చండి. 1/3/4 కిలోమీటర్లు ఎక్కడ చూడండి, సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇక్కడ మీరు ఉపయోగించే ఒక కాన్సెప్ట్ అంటే ఏంటంటే కాలాల మధ్య డిఫరెన్స్ అనేది, ఈ ఒక్క మీకు తెలిస్తే చాలు, మీరు ఆన్సర్ ఎక్కడి నుంచి చేసేయగలరు. ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ పార్ట్ మీకు అందరూ తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి సమ్కి క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి. ఏంటంటే కాలాల యొక్క తేడా రాస్తున్నామండి. కాలాల తేడా డిఫరెన్స్ బిట్వీన్ టైమ్స్ అనమాట. టైం యొక్క డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది ఈక్వల్ గా వచ్చేస్తుంది, సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 89 అండి. విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 50 km/h ఏ ట్రైన్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ ఇన్ టైమ్. ఇఫ్ ఇట్ గోస్ విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 km/h ఇట్ ఈస్ లేట్ బై 24 minutes అన్నాడండి. ది టోటల్ జర్నీ ఈజ్ అని ఇచ్చాడండి. గంటకు సగటున 50 కిలోమీటర్ల వేగంతో ఒక రైలు సమయానికి తన గమ్యస్థానానికి చేరుకున్న, ఎటువంటి లేట్ లేదండి. అంటే ఇక్కడ టైం యొక్క డిఫరెన్స్ అక్కడ 0 అనమాట. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 20 నిమిషాలు ఆలస్యం అవుతుందండి. అంటే మైనస్ 20 నిమిషాలు కాదు 24 నిమిషాలు. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చేస్తే ఏమవుతుంది ప్లస్, ఎందుకంటే ఒకటి పాజిటివ్ సైన్, ఒకటి లేట్ లేదని, అంటే పాజిటివ్ నెగిటివ్ ఏది లేదు. డిఫరెన్స్ చేస్తే ఏమైందండి 24 నిమిషాలండి. అంటే 24 నిమిషాలు తేడా ఉంది కాలంలో తేడా చూసుకున్నట్లయితే. మొత్తం డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నట్లయితే డి వల్ల ఇబ్బంది పడ్డాం కానీ ఎక్స్ అనుకోండి ప్రాబ్లం లేదు. ఎక్స్ అనుకున్నట్లయితే 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే ఏంటంటే దూరము, ఇది వేగం అండి. దూరము బై వేగం అంటే ఏమొస్తుందంటే టైం వస్తుంది అనమాట. టైం టీ ఈజ్ ఈక్వల్ x/40 మైనస్ x/50 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 24 నిమిషాలు. కాబట్టి 24/60 అని రాసుకుంటారు, గంటల్లో రాసుకోండి. ఇప్పుడు చూడండి, రెండింటికి ఎల్సిఎం తీసుకున్నారు అనుకోండి, ఎల్సిఎం ఏమవుతుందండి 200 అవుతుందండి. ఇక్కడ 5 వెళ్ళిపోతుందండి, ఇక్కడ 4 అవుతుంది అనమాట. ఎందుకంటే 45 కాబట్టి 5x అవుతుందండి, 54 కాబట్టి 4x అవుతుంది అనమాట. 5x మైనస్ 4x అంటే ఎంత అవుతుందండి, 24/60 ఇలా ఉంచండి. 5x మైనస్ 4x అంటే x అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఈ 200 పంపించండి, 24/60 ఇంటూ 200 అనమాట. చూడండి 0 క్యాన్సిల్ అయిపోయిందండి, 6 1 6 4 అండి. 4 ఇంటూ 20 అంటే ఏమవుతుందండి 80 అవుతుంది. కాబట్టి 80 కిలోమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 80 కిలోమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 90 అండి. ఇఫ్ ఏ ట్రైన్ రన్స్ at 40 km/h it reaches its destination late by 11 minutes, but if it runs at 50 km/h it is late by 5 minutes only అన్నాడు. 5 minutes only. ది కరెక్ట్ టైం ఫర్ ద ట్రైన్ టు కంప్లీట్ ఇట్స్ జర్నీ ఇచ్చాను. చూడండి ఇక్కడ రెండు కూడా లేట్ అని ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ లేట్ అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ లేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే రెండు ఒకే సైన్స్ కాబట్టి ఏం చేస్తారంటే టైం ని డిఫరెన్స్ చేయవలసి వస్తుంది అనమాట. అంటే 6 నిమిషాలు వస్తుందండి. టైం యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది 6 నిమిషాలు అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఒక రైలు 40 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంటే అది ఎంత అంటే 11 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటుందండి. అయితే 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంటే అది 5 నిమిషాలు మాత్రమే ఆలస్యం అవుతుంది అనమాట. చూడండి 11 నిమిషాలు ఆలస్యం అవ్వాల్సింది 5 నిమిషాలు ఆలస్యంగా వస్తుందండి. మధ్యలో ఎంత అండి 6 నిమిషాలు ఉందండి. ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనం తీసుకున్నాం అనమాట 6 నిమిషాలు. మరి ఇక్కడ కాలాల డిఫరెన్స్ టీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ బై 40 వేగం తెలినట్లయితే టైం వస్తుందండి. అలాగే ఎక్స్ బై 50 వేగం తెలిస్తే టైం వస్తుందండి. టైం యొక్క డిఫరెన్స్ ఎంత అండి 6 అండి. 6/10 అనమాట. సారీ 6/60 గంటల్లో మార్చుకోవాలి కాబట్టి. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది ఎల్సిఎం 200 అవుతుందండి. ఇది 5x అవుతుంది, ఇది 4x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 1/10 అండి. ఇప్పుడు చూడండి x/200 వస్తుందండి. x/200 ఈజ్ ఈక్వల్ టు 1/10 అనమాట. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20 కిలోమీటర్స్ అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20 కిలోమీటర్స్ అవుతుంది. సారీ, మనకి ఇక్కడ ఏమడిగిందంటే రైలు ప్రయాణం పూర్తి చేయడానికి సరైన సమయం అన్నదండి. రైలు ప్రయాణం పూర్తి చేయడానికి సరైన సమయం కావాలి. మనకు టోటల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ కనుక్కోవాలండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వేగం మనం చూసుకున్నట్లయితే వేగము 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు అనుకోండి. 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే టీ ఈజ్ ఈక్వల్ టు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే ఏమవుతుందండి మొత్తం 20 కిలోమీటర్ల/40 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందండి, ఈజ్ ఈక్వల్ టు మనకి
0 0 2/2 అంటే 1/2 వస్తుంది. 1/2 అంటే ఎంత అండి? 30 నిమిషాలండి. యాక్చువల్ టైం అయితే 30 నిమిషాలండి. కానీ ఇక్కడ 11 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటాడండి. 11 నిమిషాలు ఆలస్యంగా చేరుతారు అంటే అర్థం ఏంటండి? మనకి ఇక్కడ 11 నిమిషాలు ఏమైందండి? ఆలస్యం అయిపోయిందండి. ఆలస్యం అయిపోయింది కాబట్టి ఒరిజినల్ సమయం నుంచి ఏం చేయాలండి మనకి? ఆ 11 అనేది మైనస్ చేసేయాలి. మైనస్ చేస్తే ఏమవుద్దండి? 19 అవుతుందండి. 19 నిమిషాలు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 19 నిమిషాలు ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి మీరు మరొకసారి కాన్సెప్ట్. మనకి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే అసలు సమయం చూసుకున్నట్టయితే 30 నిమిషాలు వెళ్ళిపోవచ్చండి. 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చండి. అర్థమేంటి? ఈ 30 నిమిషాలు ఏముందంటే ఆలస్యమైన సమయం కూడా ఉందన్నమాట. ఆలస్యమైన సమయం కూడా ఉందండి. ఆలస్యమైన సమయం ఉన్నది కాబట్టి ఆలస్యమైన సమయాన్ని బయటికి తీస్తామండి. కాబట్టి 30 - 11 అంటే మనకి ఎంత అవుతుందంటే 30 - 11 అంటే మనకి 19 అవుతుంది కదా! 19 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఈ చిన్న కాన్సెప్ట్ మాత్రం మిస్ అవ్వద్దండి చూసుకోండి. ఓకేనండి. ఇంతకుముందు మీరు సింబల్ ఆలస్యమైనట్లయితే ప్లస్ తీసుకున్నారండి. ఇప్పుడేంటి మైనస్ తీసుకున్నారనుకుంటున్నారు. ప్లస్సే తీసుకోనమండి. ఇప్పుడు ఒరిజినల్‌గా ఎక్స్ గంటల్లో వెళ్ళిపోవాలనుకోండి. ఎక్స్ నిమిషాల్లో వెళ్ళిపోవాలనుకోండి. ఆలస్యమైందంటే 11 నిమిషాలు ఆలస్యం అయిపోయిందండి. మనకు ఒరిజినల్ టైమ్ ఎంతండి? 30 అండి. మరి ఎక్స్ ఏమవుద్దండి? 30 - 11 అవుతుంది కాబట్టి 19 అవుతుందనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చనమాట. ఓకేనండి. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ మోడల్ అనేది ఇక్కడ మనకి ఈ వీడియోలో మనకు టచ్ అయిందండి. ఈ మోడల్ అనమాట ఇప్పుడు చూస్తున్నది. ఆల్రెడీ 3 వేరియేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఈ 3 క్వెషన్‌లో కూడా 3 వేరియేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి కాలాలు తేడా ప్లస్, మైనస్ ఇచ్చారండి. అంటే ఒకటేంటంటే ఆలస్యంగాను, ఇంకొకటి ముందు ఇవ్వడం జరిగిందండి. తర్వాత క్వెషన్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. అంటే కాలం ఇవ్వలేదండి చూడండి. కాలం ఇవ్వకుండా ఆలస్యమని ఇచ్చాడు. అదొకటి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏమిచ్చాడంటే ఒకటి ఆలస్యం ఇచ్చాడు. ఇంకోటి కూడా ఏమిచ్చాడంటే ఆలస్యం ఇచ్చాడండి. అంటే 2 ఆలస్యం ఇచ్చాడు. ఇంకా మనకు మోడల్ ఉండిపోతుందంటే 2 ముందుగా వెళ్ళిపోతే కూడా ఇవ్వొచ్చండి. అప్పుడు కూడా ఏం చేస్తారంటే డిఫరెన్స్ చేయవలసి ఉంటుంది. ఈ 11కి 5కి ఎలాగైతే డిఫరెన్స్ చేసామో అప్పుడు కూడా డిఫరెన్స్ చేయాల్సింది. 2 ఆలస్యమైనప్పుడు డిఫరెన్స్ చేయాలి. 2 ముందైనప్పుడు డిఫరెన్స్ చేయాలి. ఒకటి ఆలస్యం, ఒకటి ముందైనప్పుడు మాత్రము ఖచ్చితంగా ప్లస్ చేయాలని చెప్పుకున్నాం. ఆ విధంగా చేయండి చాలు మీకు ఆన్సర్ వచ్చేస్తుందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అనమాట. గుర్తుపెట్టుకోండి. స్టార్స్ పెట్టుకోండి ఈ మోడల్‌కి. ఎక్కువగా రిపీట్ అయిన క్వెషన్స్ ఇవేననమాట. ఓకేనండి. అయితే మనం ఇప్పటివరకు టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్‌లో 90 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.